శివాయ గురవే నమః. జూలై నెల మాసఫలాల్లో భాగంగా 5వది సింహరాశి. ఈ రాశి వాళ్ళు రాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుందండి. అదనమాట. అన్ని రంగాలు, వ్యాపారస్తులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, అన్ని రంగాల వాళ్ళకు కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అంటే మనం కొంచెం పని చేస్తే భగవద్ అనుగ్రహం ఇంకొంచెం అది మనకు ఫలితం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికీ కొంచెం ఖర్చులు, ఆదాయానికి మించిన ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఆరోగ్యానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి. కాబట్టి చివరి భాగంలో మాత్రం మీరు కొంచెం ఖర్చులు చేసే విషయం జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని వేళకు భోజనం చేయటం ఇటువంటివన్నీ చేసినట్లయితే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగేటువంటి, అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది. మీరు వెంకటేశ్వర ఆరాధన, వీలైతే ఆయన దర్శనం, శనివారం నియమాలు పాటించడం కానీ చేస్తే మీరు సమస్యల నుంచి బయటపడి ఇంకా అభివృద్ధిని సాధిస్తారు. ఎందుకని చెబుతున్నానంటే ఈ మాట, ఇది కొంచెం గ్రహస్థితిలో బంధువులతో అకారణ విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. దీనికి ఏంటంటే భగవన్నామే మనకు ఆ మనశ్శాంతిని ఇస్తుందండి. ఏం లేకపోయినా ఒకసారి తగాదాలు వస్తుంటాయి బంధువులతో. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రపంచాలు ఇచ్చే అవకాశం ఈ నెలలో 2వ భాగంలో కనిపిస్తున్నాయి. అందుకని మనం ఏంటంటే ముఖ్యంగా అన్నిటికి కారణం కోపము. ప్రతి వాళ్ళకేనండి. అదేంటి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఆ కోపాన్ని మనం నిగ్రహించుకోవటానికి చెప్పినంత తేలిక కాదు. ప్రతి వాళ్ళు నాకు వస్తుంది, అందరికీ వస్తుంది కోపం. అప్పుడు కొంచెం నిగ్రహించుకోవడం, కొంచెం ఓర్పు ఊహించడం చేసినట్లయితే ఆ ఓర్పు అనేది సగం వరకు మన సమస్యలకి పరిష్కారం అవుతుందండి. కాబట్టి అన్ని సమస్యలు కూడా ఆ ఓర్పు వల్ల మనకు సర్దుబాటు అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు. చివరి భాగం, మొదటి భాగం బాగానే ఉంది. చివరి భాగం వచ్చేటప్పటికి ఒక్కోసారి వాళ్ళకి అండి కొంచెం చివరికి వచ్చిన వాళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ అయిపోదామా అని కూడా అనే ఆలోచనలు వస్తాయిటండి. అటువంటి ఆలోచనలే మీరు పెట్టుకోవద్దు. ఏ చేసినా సరే 1కి 2 సార్లు చేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడితే తర్వాత ఆ పని చేసిన తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. అంటే అటువంటి ఆలోచనలు కూడా ఈ గ్రహస్థితి వల్ల మీకు కలుగుతాయి. కాబట్టి సమస్యల్ని ఎదుర్కోండి. దైవారాధన మానొద్దు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళవారం నియమాలు కానీ మీరు పాటించినట్లయితే అది మీకు శ్రేయస్సును కలిగిస్తుందండి. రాజకీయ నాయకులకు కూడా అంత యోగదాయకంగా లేదు. వాళ్ళకి ప్రజల్లో గుర్తింపు ఉండదు. వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం అందరికీ ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి, ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నది. కళాకారులకు కూడా అంత అనుకూలంగా లేదు. అందువలన ఏంటంటే అనుకూలంగా లేదు అంటే అర్థం ఏంటంటే ఆదాయం సరిగ్గా ఉండదు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇబ్బందులు ఉంటారు. కాబట్టి 1 ఉన్నంతలో సర్దుకొని పోవటము, 2వది దైవారాధన, దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా గడపడం మంచిది అని చెబుతున్నాము. అదృష్ట సంఖ్య 1. మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ మంచిది. స్వస్తి.